గౌతమ్ నర్సు వేషంలో ఉన్న అహల్య ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో వాళ్ళకి ఒక గుడి వస్తుంది. వెంటనే నర్సు వేషంలో ఉన్న అహల్య గౌతమ్ గారు ఇక్కడ కారు ఆపండి అని చెప్పటంతో గౌతమ్ కారు ఆపుతాడు. వెంటనే నర్సు వేషంలో ఉన్న అహల్య కారు దిగి గుడి లోపలికి వెళ్ళి దేవునికి మొక్కి ఆ గుడి ఆచారం ప్రకారం వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే ఒక కాగితంలో రాసి అమ్మవారి దగ్గర ఆ కాగితాన్ని ఉంచితే వాళ్ళ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఆ గుడిలో పూజారి చెప్పటంతో వెంటనే నర్సు వేషంలో ఉన్న అహల్య తన మనసులో ఉన్న కోరికని రాసి ఆ చెట్టు దగ్గర ఉన్న అమ్మవారి దగ్గర తన కోరిక రాసిన కాగితాన్ని అమ్మవారి దగ్గర ఉంచుతుంది. ఇదంతా కూడా కారులో ఉండి గౌతమ్ నర్సు వేషంలో ఉన్న అహల్య చేస్తున్న పని అంతా కూడా గమనిస్తూ ఉంటాడు. తర్వాత అహల్య కారు దగ్గరకు వచ్చి కారు లోపల కూర్చుంటుంది. అప్పుడే గౌతమ్కి బంగారాజు కాల్ చేస్తూ ఉంటాడు. చెప్పండి బంగారాజు గారని గౌతమ్ కాల్ ఎత్తి మాట్లాడుతుండేసరికి అప్పుడు బంగారాజు గౌతమ్ బాబు మళ్ళీ బాగా ఏడుస్తున్నాడండి. ఏడ్చి ఏడ్చి మళ్ళీ బాబుకి జ్వరం ఎక్కడొస్తుందోనని నాకు చాలా భయంగా ఉందండి. మీరు తొందరగా రండి అని బంగారాజు గౌతమ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉండేసరికి ఆ మాటలన్నీ విన్న నర్సు వేషంలో ఉన్న అహల్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయి కారు దిగి వెంటనే గుడి లోపలికి వెళ్ళి దేవుణ్ణి మొక్కుతూ ఉంటుంది. అలా నర్సు వేషంలో ఉన్న అహల్య అలా వెళ్ళిపోయేసరికి గౌతమ్ ఒక్కసారిగా ఏంటి నర్సు బాబు విషయంలో నాకంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది ఏంటి అని గౌతమ్ కారు దిగి గుడి లోపలికి వెళ్తూ ఉండేసరికి అప్పుడే అహల్య దేవునికి మొక్కుతూ ఉంటుంది. అహల్య వెనకాలే గౌతమ్ వచ్చి నిలబడేసరికి అప్పుడు అమ్మవారి మహిమ వలన అమ్మవారి దగ్గర నర్సు వేషంలో ఉన్న అహల్య రాసిన కోరిక కాగితం ఒకటి వచ్చి గౌతమ్ కాళ్ళ దగ్గరకు వచ్చి ఆగుతుంది. వెంటనే ఆ కాగితం ఏంటా అని గౌతమ్ తీసి చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇది నా అహల్య రైటింగే, అహల్య మా గురించి రాసిందని చాలా సంతోషపడుతూ ఉంటాడు. అంటే ఇది ఇందాక రాసింది ఆ నర్సే కదా, అయితే నర్సు వేషంలో ఉన్నది అహల్య గారేనా అని గౌతమ్ ఆ చిట్టిని తెరుస్తూ చదువుతూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. మరి గౌతమ్ ఎదురుగా ఉన్న నర్సుని నిజంగానే అహల్యనా కాదా అని గుర్తుపడతాడు అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. వీడియోని ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.